హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ది మానస కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ పెరుగు వడలు. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రవ్వ, 1 కప్పు పెరుగు, 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రవ్వ, 1 కప్పు పెరుగు వేసుకోవాలి. కప్పు రవ్వకు కప్పు పెరుగు సరిపోతుందండి, ఇంకా వాటర్ ఏం అవసరం లేదు. ఇందులోనే పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, జీలకర్ర, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న రవ్వ మిశ్రమాన్ని మూత పెట్టి 15 to 20 మినిట్స్ నాననివ్వాలి. ఇది నానుతున్న లోపే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు రవ్వ మిశ్రమాన్ని చూద్దామండి. చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రాన్ని కొద్దిగా తీసుకుంటూ కవర్కి ఆయిల్ రాసుకొని వీడియోలో చూపించిన విధంగా వడలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ వడలు మరీ గోల్డెన్ కలర్ రానవసరం లేదండి, కొద్దిగా వేగితే సరిపోతుంది. మరీ దోరగా వేగిపోతే గట్టిగా అయిపోతాయి. లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుందండి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఈ వడలు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మరొక వాయి కూడా వేసి ఇలానే అన్ని వడలు ఫ్రై చేసుకుంటాలండి. స్టవ్ హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ రవ్వ పెరుగు వడలు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.